కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకునైన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వస్తున్నా నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి గమంగా ప్రేమిస్తున్న ప్రియ పరలోక తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరెంతైనా నమ్మదగిన దేవుడో ప్రభువా, నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిచ్చిన దేవుడో ప్రభువా, నీకే స్తోత్రాలు. అవును యేసయ్యా, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీకే స్తోత్రాలు. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడైనటువంటి దేవుడో ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిత్యము కెరుగుల సెరుగుల చేత ఎక్కువ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుతున్న దేవుడు ప్రభువా, నీకే స్తోత్రాలు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. రవాషిగ్లో రిషాందర రికందర కొరియా రాశికందర కొరిమర చందర హల్లెలూయా. రౌషాల రాశికరామైతుందర బ్రౌసి జీసస్ సి కల్వరి లిబ్రరీషలో దిరిషమదరిషా హల్లెలూయా. రికందర బరందర ఉరందర శాందర శరమమ రశాందర హల్లెలూయా. యేసయ్యా, మీకే స్తోత్రాలు ప్రభువా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడో ప్రభువా. అవును ప్రభువా, మీకే వందనాలు. ఎంత గొప్ప దేవుడో, శక్తివంతుడో, బలమైనటువంటి దేవుడో ప్రభువా. నైనా మీకే స్తోత్రాలు. మీ లేఖనాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా ప్రభువా, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును దయచేయండి ప్రభువా. వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా నా మా జీవితాల్లో వాక్యానుసారమైనటువంటి జీవితం మాకును దయచేయమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆ ప్రభును ప్రియ రక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కృప కలిగినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి మన ఆయుష్కాలాన్ని పొడిగించి ఈ దినం చూడటానికి ఆయన ఇచ్చినటువంటి కృప కొరకు, ఆయన ఇచ్చినటువంటి సమయం కొరకు మీకే స్తోత్రాలు చెల్లించాలి. మనం ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ మన యొక్క ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ ప్రయాణంలో ఎదురవుతున్నటువంటి ప్రతి ఆటంకాన్ని, ప్రతి అభ్యంతరాన్ని కూడా ఆయన తొలగిస్తూ, ఆయన వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ మనం నడిచినట్లయితే నా ప్రియమైన వాళ్ళరా, మనం ఆత్మీయంగా పరిపక్వత చెందుతాము, ఆత్మీయ లోతుల్లోకి మనం నడిపించబడతాము. ప్రతిదానికి కూడా దేవుని మీద ఆధారపడగలిగినటువంటి కృప మనకు కలుగుతుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అట్టి దేవుడు మనకున్నాడు. ఆయన సమర్థవంతుడైనటువంటి దేవుడు, శక్తివంతుడైనటువంటి దేవుడు, మనకు చాలినటువంటి దేవుడు. ఏ జనమునకు ఇలాంటి దేవుడు లేడని లేఖనం సెలవిస్తూ ఉంటుండగా, అవును, ఏ జనాలకి కూడా ఇలాంటి దేవుడు లేడు. ఎందుకని? మన కొరకు తను అపరలోకాన్ని విడిచి భూలోకంలోకి వచ్చాడు. సిలువలో తన ప్రాణాన్ని విమోచన ప్రయత్నంగా మన పాపాలన్నింటినీ భరించి తాను దోషిగా, పాపము లేకపోయినప్పుడు కూడా పాపిగా ఆయన ఎంచబడ్డాడు. ఎవరి కొరకు? మన కొరకే. ఆయన చిందించినటువంటి రక్తం ద్వారా, ఆ రక్తం ద్వారా మనల్ని కడిగాడు, పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. నిష్కలంకమైనటువంటి రక్తం, నిందారహితమైనటువంటి రక్తం.
ఆ రక్తంతో మనల్ని కొన్నాడు, మనలను కొనుక్కున్నాడు. మనము ఆ విలువైనటువంటి రక్తంతో కొనబడినటువంటి వరంగా ఉంటున్నాం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. ఆయన నామంలో ఉన్నటువంటి శక్తి, ఆయన నామంలో ఉన్నటువంటి స్వస్థత, ఆయన నామంలో ఉన్నటువంటి విడుదల, మన ఆత్మకు స్వస్థత, మన శరీరానికి విడుదల. మన ఆత్మ స్వస్థపరచబడాలి. మన మానసిక రుగ్మతలు, శారీరక బలహీనతలు కూడా సరిచేయబడాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి దేవుని మనం కలిగి ఉన్నాం. ఈ లోకంలో మనం దేన్నో వెతుకుతూ ఉంటాం. అవును, వెతుకుతాం. ఈ లోకంలో ఆస్తులు వెతుకుతాం. అయితే మనకు కావాల్సినటువంటి సమస్తాన్ని కూడా బంగారాలు వెతుకుతాం, వెండిని వెతుకుతాం. మన సంపాదన, ఆస్తులు సంపాదించాలని చెప్పి వెతుకుతూ ఉంటాం. ఈ లోకంలో వెతుకుతున్నటువంటి ప్రతి వెతుకులాట కూడా వ్యర్థమని మనకి తెలుసు. కానీ దేవుడు మనకి ఇచ్చిన దాంతో మనం తృప్తి చెందక, దేవుడు మనకి ఇచ్చినటువంటి దానిలో నుంచి ఆయన మనలను చూస్తున్న దేవుడు, మన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. మనను తన చేతితో మనల్ని పట్టుకుని నడిపించేటువంటి దేవుడు అని మనకు తెలుసు. అలాగే మనం నీ ముందు నడిచేవాడు నీ దేవుడైన యెహోవా అని సెలవిచ్చిన ప్రకారంగా ఆయన మన ముందు నడుస్తాడు, మనకి ఈ ప్రక్క ఉంటాడు, మనకు ఆ ప్రక్క ఉంటాడు, మన వెనక వైపు కూడా ఆవరించి ఉంటాడు. అవును, నీ పక్క 10,000 మంది పడినా, ఈ పక్క 1000 మంది పడినా ఏ అపాయము నీ వద్దకు రాదని సెలవిచ్చినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి, మనల్ని కరుణించి, మనకు కృప చూపించి, మన అవసరాలను అక్కర్లను తీరుస్తూ, దినదినము కూడా మనల్ని పోషిస్తూ, దినదినము కూడా మనల్ని కాపాడుతూ నడిపిస్తున్నటువంటి దేవుడు, కాపాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేల్ని కాపాడు దేవుడు కొనుక్కుడు నిద్రించడు అని సెలవిచ్చిన రీతిగా అట్టి దేవుడు మనల్ని కాపాడుతాడు. మన పట్ల కృప చూపించాడు, కనికిరాన్ని, తన జాలిని, తన దయను మన పట్ల చూపిస్తూ వస్తున్నాడు. ఆయన దయ ఆయుష్కాలం అంతా, ఆయన కోపం నిమిషం మాత్రమే. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దాని నుంచి కూడా విడిపించడానికి, పాపాల నుంచి, శాపాల నుంచి విడిపించి, మరి జన్మతః పాపం, కర్మతః పాపం, ఈ పాపాలన్నింటినీ కూడా పాపాలన్నింటిలో నుంచి కూడా మనల్ని విడిపించినటువంటి దేవుడు. ఆయన చేసేటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అసాధ్యమైనటువంటి దాన్ని సుసాధ్యంగా చేసే దేవుడు. నువ్వు చేరవలసినటువంటి గమ్యస్థానానికి చేర్చేటువంటి దేవుడు. నువ్వు చేరలేననుకుంటున్నటువంటి దాన్ని, అలాగే నాకు ఇది నా వల్ల కాదు, ఈ సమస్యను నేను జయించలేను అని చెప్పి నువ్వు నిరుత్సాహాల్లో, నిస్పృహల్లో ఉన్నప్పుడు, ఆ నిరుత్సాహాల నుంచి, నిస్పృహ నుంచి విడిపించి దానికి జయించి దాటించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అవును, నా ప్రియమైనటువంటి వారనరా, తన కుడి చేతితో మనల్ని పట్టుకున్నాడు. ఆయన యొక్క కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. బలసురుడు, యుద్ధసురుడు, మన పక్షాన యుద్ధం చేసేటువంటి దేవుడు. ఇదిగో ఓరక నిలిచి ఉండి చూడుడి, యుద్ధం యెహోవాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అవును, లిబరరీషలో దిరిషమదరిష హల్లెలూయా, రవశందర రిఖందర హొరియా రాశికందర హొరిమ రషందర హల్లెలూయా. మన బలహీన సమయాల్లో మనల్ని బలపరిచి, తన శక్తితో నింపి, తన ఆత్మతో నింపి, మనం ఎలా వెళ్ళాలో కొలతలేని అభిషేకంతో నింపి, అగ్ని అభిషేకంతో నింపి మనల్ని నడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. మనకు ఆలోచన చెప్పి నడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ మీద దృష్టి ఉంచి నువ్వు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను అని సెలవిస్తున్నటువంటి దేవుడు. మనం తప్పిపోయేటువంటి వరంగా, మనం పడిపోయినటువంటి వరంగా ఉన్నప్పుడు, మరి ఆ తప్పిపోయిన స్థితిలో నుంచి కూడా మరలా మనల్ని సరిచేసి హక్కున చేర్చుకునేటువంటి దేవుడు. అవును, మనం లేచిన దగ్గర నుంచి మన పట్ల ఎన్ని మేలు చేస్తున్నాడు. ఈ దినం బ్రతికి ఉన్నామంటే, సజీవుల లెక్కలో ఉన్నామంటే ఆయన కృప లేనిదే మనం సజీవుల లెక్కలో ఉండాల. ఆయన మనల్ని బ్రతికించకపోతే, మనకు ఆయుష్ ఇవ్వకపోతే, మన ఆత్మకి రక్షణ ఇవ్వకపోతే, మన ప్రాణానికి జీవం ఇవ్వకపోతే, మన శరీరానికి స్వస్థతను కలగచేయకపోతే మనం ఎక్కడ ఉంటాం? ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే ఎక్కడ ఉంటాం? నేను జ్ఞాపకం చేసుకోవడానికి నరుడే మాతృపాటి వాడు అంటుంది దేవుని యొక్క లేఖనం. ఆయన జ్ఞాపకాల్లో మనం ఉంటే మనకు అసాధ్యమైంది కూడా దేవుడు సాధ్యపరుస్తాడు.
ఎన్నిటి నుంచి కూడా దాటించేటువంటి దేవుడిగా ఉంటాడు. ఎన్నో తుఫాన్లు, ఎన్నో సమస్యలు, ఎంతో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, మన చుట్టూ ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు ఆవరించి ఉన్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. అవును, ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఆ రాకడకు సూచనలు కనపడుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎంతగా కనపడుతున్నాయి మనం చూస్తున్నాం కదా. భయంకరమైనటువంటి వాతావరణాలు. ఆ కాశ్మీర్లో చూడండి, వారిని ఆ ఉగ్రవాదులు ఏ రీతిగా చంపారో చూడటానికి వెళ్ళినటువంటి వారిని, ఆ యజమానులు కోల్పోయినటువంటి బిడ్డలు, ఆ భార్య ఎంతగా రోధిస్తున్నారో, ఆ రోదన, కన్నీటి బాధ మనం చూచినప్పుడు మన ప్రాణాలు తడుక్కుపోతాయి. ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా మన చుట్టూ ఉన్నాయి. ఎవరైతేనేమి వారు మరణానికి గురి అయ్యారు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అవును, మరణం నుంచి లేపగలిగిన దేవుడు, మనలోనికి జీవాన్ని పంపించేటువంటి దేవుడు, తన జీవ వాక్యాన్ని మనకిచ్చి మనల్ని నడిపించేటువంటి దేవుడు, ఆయన జీవ జలపు ఊటగా ఉన్నటువంటి దేవుడు, మన హృదయంలో నుంచి జీవ జలపు నదులను పార చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. అవును, ఎక్కడ చూసినా మరి భూకంపాలు, తుఫానులు, అలాగే ఉగ్రవాదాలు, అలాగే మత ఛాందస్సు విషయాలు మనకు కనపడుతున్నాయి. నేడు మనం భద్రత లేనటువంటి, క్షేమం లేనటువంటి స్థితిలో ఉన్నాం. మనకి కాపుదల లేనటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఆయన మనకు భద్రతనిచ్చి, కాపుదల ఇచ్చి, క్షేమాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. దానికి ఆయనకి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేము. మన రక్షణ పాత్రను చేతపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. మనం అందరం కూడా రక్షణ పాత్రను చేతపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. మన యొక్క వస్త్రాలు కాదు, మన హృదయాన్ని చించుకుని ఆయన పాదాల వద్ద సాగిలిపడాలి. ఆయన పాదాల వద్ద సాగిలిపడేటువంటి పరంగా ఉండాలి నా ప్రియమైన వాళ్ళరా. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నటువంటి ఆయన పాదాల దగ్గరకు వచ్చినట్లయితే మరి ఆయన మనకి ఏ కొదువ, ఏ కొరత చేశాడు, తన బిడ్డలను క్షేమం కలిగినటువంటి స్థితిలో ఉంచుతున్నాడు. నీతిమంతుల బిడ్డలు ఎప్పుడు కూడా భిక్షం ఎత్తుకొనరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. మనల్ని భిక్షం ఎత్తుకునేటువంటి వారుగా, మనల్ని ఆడుకునేటువంటి వారుగా, మనల్ని మరి ఏ పరిస్థితుల నుంచి కూడా నేను బయటికి రాలేను అని కృంగుదల కలిగినటువంటి ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా మనల్ని లేపి మనల్ని నడిపిస్తూ శక్తివంతుడిగా ఉంటున్నాడు. ఎవరు చేయరు, మన బిడ్డలు చేయరు, మన భర్త చేయరు, మన స్నేహితులు చేయరు, మన తల్లిదండ్రులు కూడా చేయరు. తల్లి కన్నా, తండ్రి కన్నా ఉత్తమైనటువంటి దేవుడిగా ఉన్నాడు. మనకు చాలినటువంటి దేవుడిగా ఉన్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆయన కృప, ఉచితమైనటువంటి కృప, ఆ కృప చొప్పున మనల్ని నడిపిస్తూ ఉంటే మనం ఈ లోకంలో దేన్ని వెతుకుతున్నాం? మన కొరకు వచ్చినటువంటి ఆయన్ని మనం వెతుకుతున్నామా? మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడింది? అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెతుకుడి మీకు దొరుకును, వెతుకుడి మీకు దొరుకును అంటున్నాడు. మనం ఈ లోకంలో దొరికేటువంటి వాటిని అన్నింటినీ వెతుకుతున్నాం. ఏ సీజన్లో వచ్చేటువంటి పండ్లు ఉంటే అవి వెతికి మరి ఆ సీజన్లో వచ్చిన పండ్లను అన్నింటినీ కూడా మనం వెతికి తెచ్చుకుంటున్నాం, ఆ దొరికేటువంటి వాటిని. అయితే నా ప్రియమైన వాళ్ళరా, అయితే ఇక్కడ మనకు కావలసినటువంటి వస్తువులన్నింటినీ కూడా వెతుకుతున్నాం. కానీ మనలను ప్రేమించి తన ప్రాణాన్ని మనకిచ్చి, తన యొక్క విలువైనటువంటి ప్రాణాన్ని క్రయధనంగా మన పాపాల కోసం సిలువలో త్యాగం చేసినటువంటి ఆయన్ని వెతకాలి. వెతికితే ఆయన దొరుకుతాడు. మనం వెతకట్లా, ఇంకా ఈ లోకంలోనే వెతుకుతున్నాం, ఈ లోకంలోనే పరుగులెత్తుతున్నాం, ఈ లోకంలోనే ఏదో ఇంకా సంపాదించాలని పరుగులెత్తుతున్నాం. నేనే నా ఘనత పొందాలి, నా పేరు ఘనతగా ఉండాలి అని పరిగెత్తేటువంటి వరంగా ఉంటున్నాం. కానీ ఇన్ని మనకిచ్చి, మనల్ని కాపుదల, మనకు సంరక్షణ ఇచ్చి, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా ఆదరించేటువంటి దేవుణ్ణి వెతుకుతున్నామా? వెతుకుడి మీకు దొరుకును. ఆయన వెతికితే మనకు దొరుకుతాడు. ఆయన పాద సన్నిధికి వస్తే, ఆయన పాదాలను ఆశ్రయిస్తే, ప్రభువా నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు, మరి నాకు నా దిక్కు నీవే, నా ఆధారం నీవే, నా క్షేమం నీవే, నా ప్రభుడవు నీవే అని చెప్పి ఆయన పాద సన్నిధికి వచ్చి మనం వెతికితే ఆయన మనకు దొరుకుతాడు. నా ప్రియమైన వాళ్ళరా, దొరుకుతాడు. ఆయన దొరకకుండా ఉండడు కదా. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దొరికేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 11వ వచనంలో ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడే.
ఎప్పుడు వెతకాలి? ఆయన సన్నిధిని నిత్యము వెతకాలంట. అవును, అంటే సమయం అనక ఆయన సన్నిధిని వెతుకుతూనే ఉండాలి. నేను కాసేపు ప్రార్థన చేసే లేక సరిపోయిందా అనుకుంటే కాదు, అక్కడ కూర్చుని వెతకలేకపోయినా, నువ్వు నడుస్తున్నా, కూర్చున్నా, పని చేసుకుంటున్నా, ఏది చేస్తున్నప్పటికీ కూడా ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధి మనతో లేకపోతే మనం ఎప్పుడో ఈ లోకంలో కలిసిపోయేటువంటి పరంగా ఉండేవాళ్ళం. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా మనం అనుభవించి మరి ఆయన సన్నిధిని వెతకకపోతే నిత్యం ఈ లోక మాలిన్యాన్ని మనం అంటించుకుంటున్నాం. ఈ లోకంలో మన చెడుతనం అంతా కూడా మనలో ఉంటా ఉంది. మనలో లేదంటే దేవుడు సంతోషించడు, కానీ మనలో సమస్తం ఉన్నాయి అంటేనే దేవుడు సంతోషిస్తాడు. నాలో ఉన్న చెడుతనాన్ని తీసివేయి, నాలో ఉన్న కోపాన్ని తీసివేయి, ఈర్ష్యను తీసివేయి, ఆశయాన్ని తీసివేయి, దేశాన్ని తీసివేయి ప్రభు, ఇవన్నీ ఉన్నాయి నాలో. నా ప్రవర్తన అంతట్లో నిన్ను కాపుదలుగా పెట్టుకుని ప్రవర్తించేటువంటి దానిగా నన్ను సహాయం చేయని మనం అడగాలి. ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. ఒక పూట వెతికి ఒక పూట మానేయటం కాదు, ఒక క్షణం వెతికి ఇంకే అలసిపోయామని చెప్పి మానేయటం కాదు. నిత్యము వెతకాలి. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన సన్నిధిని నిత్యము వెతికితే ఆ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందం, సంతోషం, ఆరోగ్యం, నెమ్మది, సమాధానం మనకు కలుగుతాయి. మనకు సంతోషం కలుగుతుంది. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. దేవుని యందు ఆనందం తప్ప మనకి ఇంకే ఆనందం ఉంటుంది? మనం దేవుని యందు ఆనందిస్తూ ఉండాలి అంటే ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ చూసినట్లయితే మనం అంటాడు, ఇదిగో యెహోవా మీకు దొరుకు కాలముందు ఆయనను వెతుకుడి అని యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది. యెహోవా దొరుకు కాలమందు ఆయనని వెతకండి. ఆయన దొరికే కాలం ఎప్పుడు? మనం అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు 63వ కీర్తన 1వ వచనంలో, దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుతున్నాం. ఆయన దొరికే కాలం అంటే మనం కృపాకాలంలో ఉన్నాం. ఇంకా దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు. ఆ కృపను అరుసుగా తీసుకుంటున్నాం, కానీ ఆ కృప అంటే అర్హత లేని మనలను అర్హులుగా చేసేటువంటిది కృప. అట్టి కృప ఆయన మనకి ఇచ్చినప్పుడు, మనకే అర్హత లేకపోయినప్పటికీ కూడా ఆయన కృపతో మనల్ని కాపాడుతూ రక్షిస్తూ వస్తున్నప్పుడు ఆయన మరి దొరుకు కాలం అందు వెతకమంటున్నాడు. వేకునే వెతుకు. అక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడు? దేవా నీ సన్నిధిని, నా దేవుడు నీవే, వేకునే నేను నిన్ను వెతికిదను. వేకునే వెతకాలంట. అబ్బా, వేకునే వెతకాలంటే మనకి ఎంత మరి కష్టమో. వేకునే మనం వెతకలేము. మనకు సమయం ఆ వేకునే వెతికినప్పుడు వచ్చేటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకునేటువంటి అభివృద్ధి, మనం పొందుకునేటువంటి ఆరోగ్యం, మనం పొందుకునేటువంటి నెమ్మది, సమాధానం, మనం పొందుకునేటువంటి ఆత్మీయంగా బలపరచబడటానికి, మనం ఆయన శక్తితో దింపబడటానికి మనం వేకునే వెతకాలి. వేకు జాములో నేను నిన్ను వెతుకుతిని అని ఒక పాట రాశారు దైవసేవకులు ఎస్ఎన్ గారు. ఆ వేకు జాములో వెతకాలి మనం, ఎప్పుడో వెతకడం కాదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. వేకునే వెతికితే ఆ ఇల్లు ఎంతో కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా అక్కడ అపవాదికి చోటు ఉండదు. వాడు వస్తాడు, ఏ ఇంట్లో దేవుణ్ణి వెతుకుతున్నారో చూసి వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఏ ఇంట్లో దేవుణ్ణి వెతకకుండా ఉన్నారో చూసి అక్కడ తిష్ట వేసుకుంటాడు. అలాగే మనం వేకునే వెతకాలి. వేకునే వెతికేటువంటి కుటుంబాల్లో ఆత్మీయంగా అభివృద్ధి కలుగుతుంది. వేకునే వెతికేటువంటి కుటుంబాల్లో బిడ్డలు భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా ఉంటాయి. వేకునే వెతికేటువంటి కుటుంబాల్లో మన ఎముకల్లోకి మనకు పుష్టి, సత్వ, ఆరోగ్యం, నెమ్మది కూడా కలుగుతుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక ఆయనను మనం వేకునే వెతకాలి. ఆయన దొరుకు కాలము అంటే అంతే. ఆయన దొరికేది నిజంగా కూడా 3 గంటల నుంచి మరి వేకుజామున 6 గంటల వరకు ప్రార్థన చేస్తే దేవదూతలు అంట సంచారం చేస్తూ ఉంటారంట. మన ప్రార్థనను దేవుని దగ్గరికి డైరెక్ట్గా తీసుకొని వెళ్తారంట. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి రీతిగా వేకునే ఆయనను వెతకటం మనం నేర్చుకోవాలి. ఎన్నో పనులు చేసి అలసిపోయామని చెప్పేసి వేకున లేవటానికి మనకి ఎంత బద్ధకమో. వేకునే వెతకడానికి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు అపవాది ఏం చేస్తాడంటే ఆ ప్రతిష్టను బద్దలు కొట్టుతాడు. ఏదో ఒకటి చెప్తాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా.
అయితే మరి ఆ రీతిగా మనం ఆయన దొరికి కాలం అందే వెతకాలి. అది వేకునే వెతికితే ఎంతో భాగ్యం. ఆయన సమీపంగా ఉన్నప్పుడే మనం ఆయన వెతకాలి. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు, ఇంకా రాబోతున్నాడు, ఇంకా ఆయన రాబోతున్నాడు పెండ్లి కుమారుడిగా. మరి రాబోతూ ఉన్నప్పుడు పెండ్లి కుమార్తె సంఘంగా మనం సిద్ధపరచబడి ఆయన సమీపంగా వచ్చిన కొద్ది కూడా మనం ఆయన వెతుకుతూ ఉండాలి. దేన్ని వెతికినా లాభం లేదు, దేన్ని వెతికినా కూడా మనం ఏది పొందుకోలేము. నా ప్రియమైనటువంటి వాళ్ళుగా ఆయనను వేకునే వెతికితే మనకెంత భాగ్యమో, ఆయన వేకునే వెతికితే ఎంత ధన్యతో, ఆయన వేకునే వెతికితే మనం ఎంత ఆశీర్వదించబడతామో. ఆయన దొరుకు కాలమందు మనం వెతికితే ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడే మనం వెతకమని యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది. అంతేకాకుండా నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి అంతే ఇంకా చూసినట్లయితే మనం ఆయన వెతికితే ఆయన మనకి దొరుకుతాడు. ఇక్కడ చూడండి, ఎక్కడ అంటే 21వ దినవృత్తాంతంలో 28వ అధ్యాయం 9వ వచనంలో ఆయన వెతికినట్లయితే ఆయన ప్రత్యక్షత మనకు కలుగుతుంది. నిజంగానే మరి దేవుని స్వరం వినాలని, దేవుని యొక్క ముఖదర్శనం చెయ్యాలని, ఆయన మనతో మాట్లాడాలని, ఆ వెలుగు మన మీద ప్రకాశింప చేయాలని, ఆయనే మరి యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అని దేవుని లేఖనం సెలవిచ్చిన రీతిగా ఆ వెలుగు మన మీద ప్రకాశించాలని, ఆ నీతి సూర్యుడు మన మీద ప్రకాశించాలని, మరి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన వర్షాన్ని కుమ్మరిస్తాను అని సెలవిచ్చినటువంటి దేవుని యొక్క లేఖనాన్ని మనం చూస్తూ అయితే ఆయనను వెతికితే ఆయన యొక్క ప్రత్యక్షత కలుగుతుంది. దేవునితో సహవాసం చేస్తే, దేవుని సన్నిధిలోకి నిత్యము దేవుని సన్నిధిని వెతికితే, ఆయనతో మనం మాట్లాడితే అదే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన ప్రత్యక్షత మనకు కలుగుతుంది. ఆ ప్రత్యక్షత మనకు కలగాలి అంటే ఆయన యొక్క మహిమ ఆయన యొక్క మహిమతో మనం కప్పబడాలి అంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన ప్రత్యక్షతను మనం పొందుకోవాలి అంటే ఆయన వెతకాలి. ఎప్పుడు వెతకాలి? నిత్యము వెతకాలి. మరి వేకుజామున వెతకాలి. దేవా నా దేవుడు నీవే, నేను వేకునే నిన్ను వెతుకుతాను అని సెలవిచ్చిన రీతిగా మనం వేకునే వెతకాలి. ఆయన యొక్క బలిష్టమైన రెక్కల నీడలో దీన మనస్కులై వాళ్ళను మనం తగ్గించుకుని ఆయన వెతుకుతూ ఉంటే తగిన సమయంలో ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఆయన మనల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైనటువంటి రెక్కల నీడలో మనల్ని మనం తగ్గించుకుని ఆయన ఆశ్రయించినట్లయితే ఆయన మనల్ని హెచ్చించేటువంటి దేవుడిగా ఉంటాడు. నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ప్రార్థన చేయకపోవటమే పాపం. అస్సలు ప్రార్థన చేయకపోవటమే పాపం. ఏదో పాపం అక్కర్లా, ప్రార్థన చేయకుండా ఉండటమే పాపం. నా ప్రియమైన వాళ్ళరా, మనం సంపాదించుకోవాల్సినటువంటిది ఈ లోకంలో కాదు, కానీ మనం సంపాదించుకుని పరలోకంలో మన ధనాన్ని సమకూర్చుకోవాలి. పరలోకంలో మనం ధనాన్ని సమకూర్చుకున్నప్పుడు ఆ ధనాన్ని అంటే దొంగలు ఎత్తుకెళ్ళరంట, అది తుప్పు పట్టదు, అది ఏమైపోదు. కనుక మనం అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు కదా, నేను నీకు అక్కడ ఉన్నప్పుడు నీకు అన్నీ చేశాను కదా, మరి నువ్వు నా కోసం ఏం చేసావు? మరి నేను సమస్తాన్ని నీకు సమకూడి జరిగించాను కదా, నీకు తినడానికి తిండి ఇచ్చాను, కట్టుకోవటానికి పట్టించాను, ఉండటానికి ఒక ఇల్లు ఇచ్చాను, చేయటానికి ఒక ఉద్యోగం ఇచ్చాను, కానీ నువ్వు నా కోసం ఏం చేసావు, నా కోసం ఏం సంపాదించావు అని అడిగినప్పుడు మనం వట్టి చేతులతో ఆయన ముందు తల దించుకుని నిలబడవలసిన వారంగా ఉంటున్నాం. కనుక ఆయన వెతకలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో, దౌర్భాగ్యపు స్థితిలో ఆయన వెతికితే దొరికే కాలం ముందు కూడా మనం వెతకలేకపోతున్నాం. ఆయన వెతికితే ఈ భూలోకంలో ఎన్నో వెతికితే అవి దొరుకుతాయని చెప్పి తాపత్రయపడిపోతున్నాం. కానీ ఆయన వెతికితే మనకు దొరికేటువంటివి, ఆయన సన్నిధిని వెతికితే మనకు ప్రత్యక్షత కలుగుతుంది. మరి ఆయన వెతికితే సమీపంగా ఉండగానే మనకు చాలా ఆశీర్వాదం కలుగుతుంది. వేకునే వెతికితే మన గృహంలో ఆయన యొక్క సన్నిధి వేకునే ఉంటే ఆయన ఆత్మ మన గృహంలో సంచారం చేస్తుంది. ఆయన యొక్క ఆత్మ మనలోకి వస్తుంది. మనము ఆ కొలతలేనటువంటి ఆత్మాభిషేకంతో మనం నింపబడతాం. రషీట్లో రిషందర రికందర హర్య హొరియ రాషికందర హొరిమమ్మ రషందర హల్లెలూయా రౌషల రాశికరామైతుందర ప్రౌసి జీసస్ కల్వరి. అట్టి ఆశ మనలో ఉంటే
ఆయనను వెతుకుతాం. అట్టి ఆశ మనలో ఉంటే ఆయనను వెతికినప్పుడు ఆయన మనను నిండుగా దీవించి ఆశీర్వదించి తన ఆత్మతో నింపి మనం నడవలసినటువంటి మార్గాన్ని మనకు తెలియచేసి ఆయన కనుదృష్టి అంతా కూడా మన మీద ఉంచి నడిపించేటువంటి దేవుడిగా ఉంటాడు. అట్టి దేవుడు మనం కలిగి ఉన్నా కూడా ఏ జన్మలకు ఇలాంటి దేవుడు లేడు. మన సమస్యలన్నింటిలో కూడా చాలిన దేవుడిగా ఉన్నాడు. మన ప్రతి పరిస్థితికి కూడా చాలినటువంటి దేవుడిగా ఉన్నాడు. అట్టి దేవుని వెతకలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉన్నాం. ఉంటూ మన యొక్క పరిస్థితులు మారలేదంటాం, మన యొక్క స్థితిగతులు మారలేదని చెప్తాం. ఇంకా మరి కుటుంబంలో రక్షణ పొందనటువంటి వారు ఉన్నారని మరి బాధపడుతూ ఉంటాం. వివాహాలు కాలేదని బాధపడుతున్నాం. అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళ ఉద్యోగాలు రాలేదని బాధపడుతున్నాం. యవనస్తులైనటువంటి బిడ్డలు చదువుల్లో వెనకపడిపోతున్నారని బాధపడుతున్నాం. కానీ ఆయన వెతకట్లా. ఆయన వెతికితే వేకునే లేచి వెతికినట్లయితే వేకున దేవుడు నీతో ఉంటాడు. నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాడు. నీ యొక్క కుటుంబాన్ని అంతటినీ కూడా దీవించి ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబం అలాగే మరి పొందేటువంటి ఆశీర్వాదాలను ఆయన కలగచేస్తాడు. నా ప్రియమైన వాళ్ళరా, పచ్చిక కలిగిన చోట్ల ఆయన పరుణ్ణి చేస్తాడు. మనల్ని పచ్చిక కలిగిన చోట్ల ఆయన పరుణ్ణి చేసేటువంటి దేవుడిగా ఉంటాడు. అట్టి రీతిగా నేను వెతకాలి. ఒక స్త్రీ తన నాణ్యాన్ని పోగొట్టుకుని దీపాన్ని వెలిగించి ఇల్లంతా వెతికిందంట. యేసు ప్రభు తప్పిపోయిన గొర్రె కోసం వెతికాడు. చూడండి, మనం దేనికోసం వెతుకుతున్నాం? మనం ఆ నాణ్యం దొరకలేదని చెప్పి ఇల్లంతా వచ్చి ఆ దీపాన్ని వెలిగించి ఆమె వెతికింది. ఆ నాణ్యం కోసం మనం దేవుని కోసం ఆ రీతిగా వెతుకుతున్నామా? మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకమంటున్నాడు. మొదట నా నీతిని, అది మనం చెప్పుకుంటాం, నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికి వరంగా చేయి ప్రభు అని పెదవులతో ప్రార్థన చేస్తాం. కానీ హృదయం అంతటితో ఆ నీతిని రాజ్యాన్ని వెతకటానికి మనం సిద్ధపరచుకోం. అసలు నువ్వు నీతిని రాజ్యాన్ని వెతికితే నీకు కావాల్సిన సమస్తాన్ని నేను ఇస్తాను అంటున్నాడు. నువ్వే పని చేయకుండా కూర్చోమని చెప్పట్లా. నువ్వు పని చేయి, నువ్వేదైనా చేయి, కానీ ఆయన నీతి ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఉండాలంట. హానోకు మరణాన్ని చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళాడు. హానోకుకి కుటుంబం లేదా, బిడ్డలు లేరా? ఎక్కడి నుంచున్నా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడికి వెళ్తున్నా కూడా హానోకు ఏం చేశాడు? దేవుని స్తుతిస్తూ వచ్చాడు. తన ధ్యాస అంతా కూడా దేవుని మీదే ఉంది. దేవునితోనే ప్రయాణం చేశాడు. మనం కూడా అటు ప్రయాణం కొనసాగించవలసినటువంటి రోజులు వచ్చాయి. మనం అంత్యకాలంలో ఉన్నాం. అవును, దేవుని రాకకు సమీపంగా ఉంది నా ప్రియమైనటువంటి వారా. ఆ రీతిగానే నా నీతిని నా రాజ్యాన్ని వెతకమని చెప్తున్నాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎప్పుడైతే వెతుకుతామో మనం చాలా మంచిగా అనుభవిస్తాం. అవును, మన తెలివి మన జ్ఞానంతో మనం ఏమనుకుంటామంటే నా అంత తెలివి కలిగిన వారు, నా అంత జ్ఞానం కలిగిన వారు లేరు అని చెప్పి మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో మనం మంచిగా ఆశీర్వాదం పొందటానికి అర్హులంగా ఉండం. ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు ఒక అడుగు ముందు వేస్తే 10 అడుగులు మనకి ఆయన మనతో వస్తాడు. నా ప్రియమైన వాళ్ళరా, హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది, ఆయన వెతుకు వారికి ఫలము తప్పనిసరిగా దయచేస్తాడంట. ఆయన వెతికితే నువ్వు ఆ ఫలం అనేటువంటిది మనం పొందుకుంటాం. అవును నా ప్రియమైన వాళ్ళరా, ఆయన తప్పగా ఫలాన్ని దయచేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక నీ వెతుకులాట నా వెతుకులాట దేనికోసం? నీ పరుగు నా పరుగు దేనికోసం? పరిగెత్తావు లోకంలో. ఇకనైనా కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుని, ఒక తీర్మానాన్ని చేసుకుని, ప్రభువా నిన్ను వెతుకుతాను, నిన్ను వెతికితే నువ్వు నాకు దొరుకుతావు, నువ్వెంతో గొప్ప దేవుడువో, అదెంతో భాగ్యం ప్రభువా, మీరు దొరికితే నాకెంతో మరి ఆశీర్వాదం. నాయన నీ సన్నిధిని వెతికితే నాకు ఆశీర్వాదం. అవును, నువ్వు దొరుకు కాలం ఉందే నేను వెతకాలి, నువ్వు సమీపంగా ఉన్నప్పుడే నేను వెతకాలి. అది ఎంతో దీవెనకరమైనటువంటి జీవితం. కనుక అట్టి దీవెనకరమైనటువంటి జీవితాన్ని, అట్టి ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే నిత్యము నీ సన్నిధిని వెతకాలి, నిన్ను ఆశ్రయించేటువంటి వరంగా ఉండాలి ప్రభువా. ఆ రీతిగా మమ్మలను, మా కుటుంబాన్ని, మా బిడ్డలను అందరినీ కూడా చేయండి ప్రభువా అని మనం ఈ దినాల నుంచి అయినా కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆయన వెతికి వరంగా ఉండాలి. ఆయన్ని వెతకాలి. ఎప్పుడు వెతకాలి? వేకునే వెతకాలి. నా దేవుడు నీవే అని వేకునే లేచి వెతికేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించమని మనం వేడుకోవాలి. ఆయన్ని వేడుకుంటే ఆ వేకునే లేచి మనం
ఆయన వెతికేటువంటి కృప మనకు దయచేస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అటు దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక మనం దేనికి కొరలేదు, మనకు దేనికి కొరత చేయకుండా ఉన్నాడు. ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు, దీర్ఘాయుష్లు ఇచ్చాడు, దీవెనలు ఇచ్చాడు, కొదవులు కొరతలు అన్నీ కూడా తీరుస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి ఆ దేవుని వెతకడానికే మనకు బుద్ధి లేనటువంటి వరంగా ఉంటున్నాం. మనం బుద్ధి తక్కువ వరంగా ప్రవర్తిస్తున్నాం. ఈ లోకాన్ని వెతుకుతున్నావు కానీ ఏకనైనా మోసపోకుడి దేవుడు వివరించబడరా అంటుంది దేవుని యొక్క వాక్యం. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనలో దేవుని వెతికేటువంటి వివేకం మనకు కావాలి. అటువంటి వివేకం, అటువంటి వివేచన, అటువంటి ఆలోచన శక్తిని దేవుడు మనకు దయచేయాలని, బుద్ధి వాక్యం, జ్ఞాన వాక్యం మనకి దయచేయాలని చెప్పి ఆ కృపా వరాలతో మనల్ని నింపాలని, మన మార్గాలన్నింటిలో ఆయన కృప తోడుగా ఉండాలని, ఆయన కొన్న దృష్టి మన మీద, మన కుటుంబం మీద ఉండాలని, మన ప్రతి పరిస్థితి మీద మనం ఉండాలి అంటే మనం వెతకాలి ఆయన్ని. ఆయన దొరికేటప్పుడే వెతకాలి. కనుక ఆయన వెతుకుదాం. ఇప్పటివరకు మనం ఆయన వెతకకే చాలా పోగొట్టుకున్నాం, చాలా ధన్యతలు పోగొట్టుకున్నాం, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాం. ఇలా ఒక ఆశీర్వాదం కాదు నా ప్రియమైన వాళ్ళరా. ప్రార్థన చేస్తే ఆశీర్వాదం, ఆయన వెతికితే ఆశీర్వాదం. అవును, నా వాక్యాన్ని ధ్యానిస్తే ఆశీర్వాదం. మరి అట్లాంటి ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. కానీ ఈ లోకం ఆశీర్వాదాలు చాలా పొందుకుంటున్నాం. ఇది కాదు కావాల్సింది, ఇవి మనం వెంటరావని తెలిసి కూడా వీటి కొరకే ప్రయాసపడుతున్నాం. కానీ కొంచెం సమయాన్నైనా ఆయన వెతకడానికి మనం ఇస్తున్నామా? ఇక నుంచి ఇద్దాం, అటువంటి తీర్మానాన్ని చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మనందరి వెనుకిడిలో దీవించి ఆశీర్వదించి ఫలవర్ధన చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నుంచి ఆశ్రయదుర్గమైన మా ప్రభుత్వానికి స్తోత్రాలు. నువ్వు వెతికితే దొరుకుతానన్నావు ప్రభా, వెతుకుడి దొరుకునన్నావు. అవును ప్రభా, మీరు వెతికితే దొరికే దేవుడిగా ఉన్నావు. అవును అయినా మీకే స్తోత్రాలు. వెతకలేని దౌర్భాగ్యపు స్థితిలో, బలహీన స్థితిలో మేము పడి ఉన్నాం ప్రభా. అట్టి పరిస్థితి నుంచి మమ్మల్ని ప్రభా లేపండి, బలపరచండి. బలహీన సమయాల్లో బలపరిచే దేవుడు నీవైనావు ప్రభా, నీకే స్తోత్రాలు. నీ జీవ వాక్యాన్ని మాలో పెట్టండి ప్రభా. కొంతలేని ఆత్మతో నింపండి. యేసయ్యా మీకే స్తోత్రాలు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, టచ్ దెమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. రవశీగ్లోరి షందర రికందర కొరియర షికందర కొరిమమర షందర. హల్లెలూయా, మీకే స్తోత్రం. అనాయింటింగ్ విత్ యువర్ సూపర్ న్యాచురల్ పవర్ మాస్టర్. ప్రతి ఒక్కరిని కూడా మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. అంచె దినాల్లో అందరి మీద నా ఆత్మను గుమ్మరిస్తానని సెలవిచ్చిన దేవుడు కనుక ఆత్మను పొందుకోవాలనేటువంటి ఆశ, తపన వారిలో పెట్టండి ప్రభు. మీకే స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రాలు. అలాగే ప్రభు, వ్యాధులతో బాధలతో ఉన్నటువంటి వారి యొక్క వ్యాధులన్నిటినీ కూడా యేసు నామములో తొలగి ఆజ్ఞాపిస్తున్నాను ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి వ్యాధిని కూడా బలహీనపరచండి ప్రభు. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అది ఏదైనప్పటికీ కూడా ప్రభు మీరు స్వస్థపరిచే దేవుడుగా ఉండి ప్రభు వారిని స్వస్థపరుస్తున్నందుకై స్తోత్రాలు, వారిని ముడుతున్నందుకై స్తోత్రాలు. ప్రార్థిస్తూ ఉంటుండగా నా ప్రార్థన ఆలకించి ప్రతి బలహీనతను సరిచేయమని అడుగుతున్నాను ప్రభా. మీ కలువరి శిలువలో చిందించినటువంటి రక్తాన్ని వారి మీద ప్రోత్సహించినందుకై స్తోత్రాలు. మీ గాయాల్లో ఉన్న స్వస్థత ఆ బిడ్డలు అనుభవించలాగా సహాయం చేసినందుకై స్తోత్రాలు. నేనే స్వస్థపరిచి యెహోవా అన్నావు, నాకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. మీరు స్వస్థత ఇచ్చే దేవుడు కనుక ఏ వ్యాధి బలహీనపరుస్తున్న శరీరంలో ఆ ఎముకలను, ఆ కీళ్లను, ఆ మూలుగులను మీరు ముట్టండి. మీ పుష్టిని, మీ సత్వను ఎముకల్లోకి, కీళ్లలోకి మీరు పంపించమని అడుగుతున్నాను. మీ కల్వరి సిలువలో చిందించిన రక్తాన్ని శిరస్సు నుంచి పాదం వరకు ప్రోక్షిస్తున్నందుకై స్తోత్రాలు. I break every chain in the mighty power of Jesus. I bind every darkness in the mighty blood of Jesus. I bind Satan power in the mighty power of Jesus. Liberarisha udirisha madarisha. Hallelujah. మా హృదయాలను కడగండి ప్రభా, మా హృదయాలను శుద్ధి చేయండి ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా హృదయాలకు మీరు రండి ప్రభా. మీకే వందనాలు. నేను వెతికి నా తండ్రి మీరు దొరుకుతారు కనుక వెతుకుడి దొరుకుతున్నావు కనుక నేను వెతికేటువంటి భాగ్యం, అట్టి ధన్యత మాకు దయచేయండి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. జీవనోపాధికి ఒక ఉద్యోగం కావాలి కనుక ప్రభా అట్లాగే నా తండ్రి మీకే స్తోత్రాలు. వివాహాలు కానటువంటి వారికి వివాహాలు జరిగించండి. బిడ్డలు లేనటువంటి వారి గర్భాలను తెరవండి ప్రభా. అది ఆటంకపరుస్తున్న ప్రతి ఆటంకాన్ని యేసు నామంలో లయపరిచి నా తండ్రి మీరే సహాయం చేసినందుకై స్తోత్రాలు.
దుష్ట దురాత్మ శక్తుల యొక్క ప్రభావం నుంచి మీరు విడిపించినందుకై స్తోత్రాలు. చేతబడి చిల్లంగి శక్తుల యొక్క ప్రభావాన్ని మీ అగ్నితో కాల్చివేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా దేశాన్ని వెళ్తున్నటువంటి నాయకులను జ్ఞాపకం చేసుకోండి. నిన్ను సంరక్షకుడిగా అంగీకరించగలిగిన కృప దయచేయండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి నాయకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. జరుగుతున్నటువంటి విషయాలు సేవకులకు ప్రభా కాపుదల దయచేయండి ప్రభా, భద్రత దయచేయండి ప్రభా. వారు అనేక దిక్కులు ప్రయాణం చేస్తూ ఉంటుండగా మీ దూతలను పంపించండి ప్రభా. యవనస్తులైనటువంటి సేవకులు ప్రభా వారి నడుములను కట్టి ప్రభా అనేక ప్రాంతాలకు వారు వెళుతూ ఉంటుండగా నా తండ్రి మీకే స్తోత్రాలు. అబ్రహం పాస్ట్ గారిని, వెస్లీ పాస్ట్ గారిని, రాజు పాస్ట్ గారిని, రమేష్ పాస్ట్ గారిని, ఇంకా ప్రదీపల్ పాస్ట్ గారిని, ఇంకా ఉన్నటువంటి దైవజనులను అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మీ దూతలను కావలి ఉంచండి ప్రభా, మీకే స్తోత్రాలు. ప్రతి ఆటంకాన్ని, ప్రతి అభ్యంతరాన్ని తీసివేయండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. ఆ ఫోన్ అడిక్షన్ నుంచి మీరు విడిపించినందుకై స్తోత్రాలు. ఆ ఫోన్ నుంచి విడిపించండి ప్రభా, మీకే వందనాలు. అలాగే ప్రభా అప్పుల నుంచి నా తండ్రి విడిపించండి. రుణాలన్నింటినీ కూడా కొట్టివేయండి యేసునామములో ప్రభా, మీకే స్తోత్రాలు. ప్రార్థన చేయలేని దిక్కుమాలిన స్థితిలో వేకువ జామున లెగలేనటువంటి వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా వేకునే నిన్ను ఎదిగే భాగ్యం దయచేయమని. అలాగే ప్రభా మీరు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మీ దయగలిగిన హస్తాన్ని అందరి మీద కూడా చాపి నీతిమంతుల గృహాల్లో రక్షణ సంగీత సునాదాలు వినపడినట్లుగా మీరు సహాయం చేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.